మానవ జీవితంలో బాధ, ఆనందం, భయం అనేవి ఏడుతూ ఉంటాయి. కానీ భయం అనేది ఎంతటి దారి తీస్తుందో మీరే చూడండి. హలో, ఎక్కడున్నావురా? వస్తున్నా, అడిగే వస్తా. ఇప్పుడు ఏమేమి తీసుకురావాలా? ఓకే, ఎవరు చూడలేదులే. ఆగరా, ఆగు. నేను ఆగను రే, నేను ఆగను. నేను ఆగను రే. దొరికావు కదరా. రే యాక్సిడెంట్ జరిగింది అక్కడ. అబ్బాబ్బలే జరిగింది. ఎక్కడ కానీ మా దగ్గర అక్కడ తెలుసా? సరే కూర్చో. ఇంకేం విశేషాలు రా? కొత్త ఫోన్ కొన్నాను రా. కార్ రేస్. ఏ గేమ్ రా? సెన్సర్ గేమ్ రా. అంటే మోషన్ గేమ్ రా. ఏది ఆడుకొని ఇస్తా. అట్ట కాదు అది. సరే 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 సరే. బాగుందిరా గేమ్. అరే భలే ఉందిరా గేమ్. అరే రే ఇంట్రెస్టింగ్ ఉందిరా గేమ్. సరే సరే. అరే బా కారు జాగ్రత్త. సరే సరే. అరే చూసుకున్నారా? అబ్బా ఇక్కడికి వచ్చానా? మా మా ఎక్కడికి వెళ్ళారు మా? నేను ఒక్కడనే ఉన్నాను, భయం వేస్తుంది ఇక్కడ. సరే సరే తొందరగా వచ్చేయండి అమ్మా. సరే అయితే. హలో, ఎక్కడున్నావురా? బయట రా, తొందరరా, లోపల రా. హాయ్ రా. హాయ్ రా, వచ్చి కూర్చో.
ఏమైనా తొందర వస్తుందా? సరే ఇందాక అక్కడికి వెళ్ళాను రా. అబ్బా భయం వేసిందిరా. ఇట్లా గేమ్ ఆడుకుంటా వెళ్ళాను. రే మొన్న ఇల్లు చూపించావు కదా నాకు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాను రా తెలియక నేను. అసలు ఎందుకు వెళ్ళావురా? అరే అది ఇట్లా గేమ్ ఆడుకుంటా వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళావురా? అరే ఏమో అర్థం కాలేదురా. గేమ్ బాగుంది ఇది ఇట్టా అనుకుంటా అనుకుంటా లోపలికి వెళ్ళిపోయాను. నేనా అసలు ఎందుకు వెళ్ళావురా నువ్వు? అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఫోన్ ఇచ్చే, నువ్వు ఫోన్ ఇచ్చే. వద్దులే, ఫోన్ ఇచ్చే. గేమ్స్ ఆడుకుంటారా ప్లీజ్ రా. వద్దులే రే గేమ్స్ రా. రే వద్దు. సరే బాయ్ రా, ఇంటికి వెళ్తా. ఎక్కడికి? ఇంటికి రా. సరే అయితే ఓకే బాయ్. ప్లీజ్ మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్నారు. స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. అబ్బా విడిది కానీ స్విచ్ ఆఫ్.
రే ఏ జునేద్ ఏరా ఏమైందిరా? హలో నానా వచ్చేస్తున్నాను నాన్న నేను ఊరికి. మీరు వెళ్ళిపోయారు పండక్కి, నేను రాబల్లా పండగ. సరే సాయంత్రం లోపు వచ్చేస్తా. సరే ఏరా సడన్గా ఊరికి వెళ్తున్నావా? ఏం లేదురా పండగ కదా అందుకని వెళ్తున్నాను. ఎప్పుడు వస్తావా? 2 రోజులు వచ్చేస్తా, అదేముంది. ఎక్కడ్రా? అక్కడ ముందేరా. బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందయ్యా. అవునా? హలో ఇప్పుడే వెళ్ళిపోయిందా? సరే అయితే చెప్పు. సరే వస్తున్నా వస్తున్నా. ఏమరా బస్సు ఉందా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా బస్సు. ఇప్పుడు ఎట్టా? నేను నెక్స్ట్ బస్కి వెళ్తాలే. ఓకే బాయ్. సరే ఊరింది ఫోన్. సరే ఊరింది. హలో ముందర కదా చెప్పాల్సింది. మళ్ళీ పెట్టేసి వచ్చేసా ఇప్పుడు వాడిని. సరే పెట్టు. జునేద్ 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 హలో భరత్, ఇక్కడ చచ్చిపోయినట్టున్నాడు రా. ఒకసారి మీరు తొందర రండి రా, నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? రారా ఏ లోపల రా. అందరూ వచ్చాడు. నేను కానీ చూశాను రా. అయితే ఎలా చనిపోయాడు?
మా డైరెక్టర్ ఎందుకు చెప్తాడంట వినండి. ఒక చిన్న ఊహ వల్ల ఒక ప్రాణం బలి. ఇట్లాంటి ఊహల వల్ల ఎన్ని ప్రాణాలు బలవుతాయో. ఈ సంఘటన వల్ల నాకు విషయం చెప్పాలనుకుంటున్నాను. పుట్టిన ప్రతి మనిషికి దేవుడు అంటే తెలుసా, దయ్యం అంటే తెలుసా? కానీ దేవుణ్ణి ఎగులుస్తారు, దయ్యానికే భయం. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరు చుట్టూ ఉన్న సమాజం విషయాలే నేర్చుకుంటారు. చెడు నేర్చుకున్నాడు చెడుని, మంచి నేర్చుకున్నాడు మంచిని. దయ్యం అంటే పిల్లలకు తెలీదు, కానీ అది మీరు చెప్పడం వల్ల తెలిసింది. దయ్యం అనేది యథార్థం కాదు, మానసిక భయం. గుర్తుపెట్టుకో. ఇదంతా మీరు ఊహించుకునే విధానాలు ఉంటుంది. అదే మీ ఊహ. దయ్యాలు లేవని అనట్లేదు, కానీ లేని భయాన్ని ఊహించుకోకండి. అలా ఊహించుకోవడం వల్ల ఏం జరిగిందో మీరే చూశారు. తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి.